ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం. నా పేరు దేవిలాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పాలంచ మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇవాళ మొన్న జరిగిన అసెంబ్లీలో బంజారా గోర్బోలి భాషని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని బిల్లు పాస్ చేసి దాన్ని ఆమోదింపజేయడం బంజారా జాతికి దక్కిన గౌరవంగా భావిస్తూ ఉన్నాం. గతంలో 1976కు ముందు బంజారా జాతికి ఎటువంటి గుర్తింపు లేదు. ఆనాడు బంజారా జాతి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ నాయకత్వంలో మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు జలగా వెంకటరావు గారు ముఖ్యమంత్రి ఉండే వారి ఆధ్వర్యంలో బంజారాల స్థితిగతులపై ఒక కమిటీ ఏర్పాటు చేసి బంజారా స్థితిగతులపై కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను, సామాజిక స్పృహలను గుర్తించి ఆనాడు 1976లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ జాబితాలో లంబాడీలను కలపడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాడు వరకు విద్యా ఉపాధిలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు అన్ని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అందువలన ఇవాళ బంజారా జాతి బిడ్డలు ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, రాజకీయంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ఆనాడు వాళ్ళు చూపిన చొరవ కాబట్టి ఈనాడు మేము అందరం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా బంజారా భాషకి ఎన్నో చరిత్ర గల బంజారా జాతికి, బంజారా భాషకు గుర్తింపు లేదు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో భారతదేశంలో 22 భాషలు గుర్తించబడ్డాయి అధికారికంగా. దీన్ని కూడా బంజారా భాష, గోర్బోలి భాషని 23వ భాషగా అధికారికంగా గుర్తించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ బిల్లును ప్రవేశపెట్టి కృష్ణారావు గారు, మంత్రివర్యులు కృష్ణారావు గారు, జూపల్లి కృష్ణారావు గారు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దానికి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు దాన్ని ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క బిల్లు ఆమోదం తెలపడం వల్ల బంజారా జాతి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బిల్లు ఏర్పాటులో, బిల్లు ఆమోదంలో మా యొక్క బంజారా జాతి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిని కూడా మేము బంజారా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క బిల్లు ఆమోదంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, వైరా శాసనసభ్యులు బంజారా ముద్దుబిడ్డ మానవ్ రామదాస్ నాయక్ గారు, అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, మిగతా ట్రైకార్ చైర్మన్ ముఖ్యంగా ట్రైకార్ చైర్మన్ బెల్లా నాయక్ గారు కూడా చొరవ చూపడంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేయడం జరిగింది. ఇది బంజారా జాతికి దక్కిన గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఇది బంజారా జాతిని, గోర్బోలి భాషని రాజ్యాంగం చేర్చాలనే డిమాండ్ గత 20 నుంచి 30 సంవత్సరాలుగా బెల్లా నాయక్ ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తండాలం గ్రామ పంచాయతీ చేయాలనే డిమాండ్ కూడా 20-30 సంవత్సరాల నుండి జరిగింది. అది మా నాయకుడు బెల్లా నాయక్ గారి ద్వారా సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గోర్బోలి భాషను కూడా 23వ భాషగా గుర్తించాలి భారతదేశంలో అనేసి ఆనాడు బెల్లా నాయక్ గారు ఎంతో పోరాటాలు చేశారు. ఆ పోరాట ఫలితంగానే మా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి చొరవతోనే, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి చొరవతోనే ఇది సాధ్యమైందని మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బంజారా జాతి బిడ్డలు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మా సపోర్టు, సహకారం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలంగాణలోని బంజారా జాతి పక్షాన రేవంత్ రెడ్డి గారికి, మల్లు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మిగతా మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ